సరే అమ్మా, మనము ఇప్పుడు ఒక బిల్డింగ్ 3D వాల్స్ ఎలా డ్రా చేయాలి అండ్ వాళ్ళు మనం ఎలా విండోస్ డోర్స్ ఎలా పెట్టాలి కట్టింగ్ అన్నమాట. మళ్ళీ జస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో దాంట్లో భాగంగా ఒక ప్లాన్ నేను తీసుకుంటాను, ఏదో ఒకటి. సో నాకు ఆల్రెడీ ఉన్న ప్లాన్ ఏదో ఒకటి తీసుకుంటాను. కంట్రోల్ ఎన్నే కదా రావాలి. తర్వాత రాములు నాకు ప్లాన్ వేసుకున్నాను. రైట్. సో ఇది ఒక ప్లాన్ ఉంది కదా, దీంట్లో మనము దీనికి నేను వాల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక లేయర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. లేయర్ క్రియేట్ చేసుకుంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి, అంటే ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి కాబట్టి. సో దీన్ని ఏం చేద్దామంటే డబ్ల్యూ బ్లాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. డబ్ల్యూ అని కొట్టితే మనం ఒకే చిన్న పార్ట్ మనం తీసుకుపోయి వేరే చోట మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇట్లా ఉంది కదా, కన్వర్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డబ్ల్యూ బ్లాక్ ఎట్లాగా నేను 3ds Maxలో చెప్తా, ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కంట్రోల్ ఆల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆల్ కాకపోయినా, సో ఇప్పుడు ఇది ఉందమ్మా. సో దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ, ఎలా వేరే ఫైల్లోకి ఎలా కాపీ చేద్దాం. ఓకే, కాపీ క్లిప్ బోర్డ్ కాపీ కంట్రోల్ అని తీసుకోండి. సో న్యూ ఫైల్ అనమాట. సో ఏదో ఒక టెంప్లెట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ V డైరెక్ట్గా వచ్చాను అనమాట. కంట్రోల్ V. ఓకే, సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను, లేయర్స్లోకి వెళ్ళిపోయి ఒక లేయర్ క్రియేట్ చేసుకున్నాను. సో ఒక లేయర్ క్రియేట్ చేయడానికి 3D పాలిగాన్, ఇది P అని తీసుకొని దానికి ఒక కలర్ అప్లై చేసుకున్నాను. సో సంథింగ్ ఏదో కలర్ తీసుకున్నాను. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇదే మెయిన్ ఉంటుంది. ఓకే, సరే, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే అదే మెయిన్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ప్రస్తుతానికి క్లోజ్ చేద్దాం. సో బయట ఎన్ని డోర్స్ ఉంటే అన్ని పాలిలైన్స్ ఉంటాయమ్మా. బయట అంటే అవుటర్లో మనకు ఒకటే డోర్ ఉంది. సో రైట్. సో ఇదేంటంటే మనకి, సో ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ క్లోజ్ అవ్వాలి, ఒక లూప్ అనమాట. సో టేక్ పాలిలైన్ PL కదా. సో ఐ పిక్ దిస్ పాయింట్. ఎలా చూడండి, ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఫస్ట్ అవుటర్లోకి వెళ్ళాలి. మొత్తం అవుటర్ నుంచి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇక్కడ అవుటర్ నుంచి ఇలా వచ్చేసి అవుటర్ వెళ్ళిపోతే లోపలికి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఒకటే లూప్ అనమాట. ఎక్కడ జంపింగ్ రావద్దు, ఎక్కడ డబుల్ లైన్స్ రావద్దు. సో స్నేక్ గేమ్ ఆడదు, ఆడారా స్నేక్ గేమ్? ఆడారా స్నేక్ గేమ్? ఇంతకుముందు నోకియా ఉండేది, నోకియాలో వచ్చేది. అట్లానే ఒకటే లూప్. ఓకే, సో అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఆల్ లేయర్స్ మిగతా అన్నీ ఆఫ్లో పెట్టుకుందాం. ఓకే, ఒక 3D పాలిలైన్ కూడా పెట్టుకుందాం. అన్నీ అయిపోయింది. సో ఇట్లా. సో నా I go for into the 3D మోడలింగ్లోకి వెళ్తాం. సో ఇక్కడికి వెళ్ళిపోయి ర్యామ్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పాను కదా. Now I go for extrude. సో ఫ్లోర్ హైట్ ఎంత ఉంటుందమ్మా? మీటర్స్ డ్రాయింగ్ ఎన్ని ఫీట్, ఎన్ని మీటర్స్ ఉంటుంది? మీటర్స్కి 3 feet 3 మీటర్స్ తెలియాలా? 3 మీటర్స్ వచ్చేసి. ఓకే, సో దీన్ని వైర్ ఫ్రేమ్ నుంచి కన్స్ట్రక్షన్ పెట్టుకుంటే ఇలా. ఓకే,
సో మనం విండోస్ డోర్స్ కిందికి ఇచ్చేద్దాం. డోర్స్ కిందికి ఇవ్వాలంటే ఏం చేద్దామంటే రెక్టాంగిల్ కమాండ్ F6 ఆఫ్లో పెట్టుకోండి. F6 ఎందుకంటే మనం కార్నర్కి వెళ్ళినప్పుడు F6 కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఏ ప్లేన్ తీసుకుంటాడు వీడు అనేది దానికి అర్థం కాదు. F6 ఎందుకు వాడతాము? ఒక ప్లేన్ని మనం అనబుల్ చేయడానికి. F6 ఆఫ్లో పెట్టుకోండి ఇలాంటి సందర్భాలు. ఎందుకు కార్నర్ పోతే దాన్ని మనం ఏం చేయబోతున్నాం అర్థం కాదు. ఎందుకు XYలోనే మనం డ్రా చేయబోతున్నాం యాక్చువల్గా రెక్టాంగిల్. అర్థమవుతుంది. తీసుకున్న తర్వాత ఎక్స్ట్రూడ్ తీసుకొని ఎంటర్ కొట్టేసి సో ఒక 1 మీటర్ ఇద్దాం. అంతేనా? 7 మీటర్ ఉంటుంది కదా డోర్. అవసరం ఇచ్చేద్దాం. ఓకే, దాని తర్వాత విండోస్ క్లోజ్ చేయాలి, విండోస్ ఓపెన్ చేయాలి. రెక్టాంగిల్ కమాండ్ తీసుకోండి. తీసుకొని ఇలా ఇచ్చేసి ఇలా వస్తుంది కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు F6 ఆన్ చేసుకుందాం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ విండో ఉందనుకోండి, సో విండో తీసుకున్న తర్వాత ఇది తీసుకోండి, ప్రెస్ పుల్ తీసుకోండి కట్ చేయడం కోసం. ఓకే, అట్లా మీకు ఎక్కడ కావాలి. ఒకవేళ ప్రెస్ పుల్ కోరుకోవట్లేదు ఏం చేస్తాం, సాలిడ్ అండ్ సబ్ట్రాక్ట్ తెలుపుతాం, సరిపోదు. ఓకే, ఆల్ డబ్ల్యూ సో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం టాప్ వ్యూలో పెట్టి స్లాబ్ వేద్దాం. స్లాబ్ ఏం చేయాలి, మనం కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 3 feet బయటకు ఉంటుంది కాబట్టి మా ఆంధ్రప్రదేశ్లో బాగా చేసుకుంటాం. సెట్ బ్యాక్స్. సో దీన్ని ఏం చేద్దాం, మూవ్ చేద్దాం. ఫస్ట్ కాపీ చేద్దాం. మీకన్నా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని ఇక్కడ మీద ఎంటర్ పెట్టేసి ఎంత ఇద్దాం, హైట్ F8 ఆన్ చేసుకోవాలి, పక్కా ఆన్ చేసుకోవాలి F8. సో 3 మీటర్ ఇద్దాం, 3 మీటరే కాబట్టి. సో దీన్ని ఏం చేద్దాం, ఎక్స్ట్రూడ్ తీసుకొని స్లాబ్ థిక్నెస్ ఎంత ఇద్దాము, 5 మీటర్స్ 0.1 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, పారాపెట్ వాల్ పర్పస్ మూవ్ కమాండ్ ఉపయోగించి దీన్ని మూవ్ చేసుకుందాం. ఓకే, సో పారాపెట్ వాల్ థిక్నెస్ ఎంత ఉంటుందమ్మా, 4 inch ఉంటుంది, 3 ఉండదు నా, 4 inch. వాళ్ళే మనకి విక్కే 3 ఉండదు కదమ్మా. ఆఫ్సెట్ 3 అంటే చాలా పోతుంటుంది. మనకి 0.1లో ఉన్నాం, 0.1 ఇచ్చేస్తుంది. మీటర్స్ కదా అవి. ఒక ఓపెనింగ్ ఇవ్వండి, స్టేర్ కేస్ దగ్గర ఓపెనింగ్ కావాలి కదా. సో ఎక్కడ వచ్చాడో నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. సో ట్రిమ్ కమాండ్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ప్రెస్ పుల్ కమాండ్ తీసుకోండి, లేకపోతే పాలీలైన్ చేయండి అన్నమాట. ఓకేనా, లేకపోతే ఒక పాలీలైన్ తీసుకోండి. ప్రెస్ పుల్ అప్పుడప్పుడు పని చేస్తే అప్పుడు పని చేద్దాం, లేకపోతే జాయిన్ చేసి చూద్దామా. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకే, ఎంత ఇద్దాం, 3 feet అంటే ఒక 1 మీటర్ ఉంటుంది, 1.5 మీటర్, 4 feet ఉంటుంది. ఓకే, సో మూవ్ కమాండ్ తీసుకోండి. మూవ్ తీసుకొని ఒక పాయింట్ పిక్ చేయండి. ఆ పాయింట్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత దీనికి కింద ఫ్లోర్ వేయాలిగా, ఫ్లోర్కి సంబంధించి ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఓకే, సో దాని తర్వాత దీన్ని కాంపౌండ్ వాల్ కావాలిగా, CO కమాండ్ తీసుకొని దీన్ని పక్కగా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఆఫ్సెట్ కమాండ్ 0.1 ఇద్దాం. కాంపౌండ్ వాల్ ఎంత ఉంటుందమ్మా, 6 feet. వాల్ థిక్నెస్ 0.1 ఉంటుంది. సో దాని తర్వాత REC కమాండ్ తీసుకొని సో ఒక గేట్ పర్పస్ ఒక REC కమాండ్. సో TR. సో దీనికి ఇవ్వకుండా దీనికి ఇస్తే బాగుంటుంది కదా. దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఒక 0.05 ఇద్దాం. ఓకేనా, సో దీనికి ఇద్దాం కాంపౌండ్ వాల్ 0.1. REC కమాండ్ ఇస్తాం. సో ఒక చోట ఎక్కడో ఒక చోట సో ఓపెనింగ్ ఇచ్చేది పవర్గా ట్రై అవ్వాలంటే. సో నా ఇది గో ఫర్ TR డబుల్ అంటే. సో
సారీ టీఆర్ డబుల్ ఎంటర్. జాయిన్. సో ఎక్స్ట్రూడ్ ఎంత కాంపౌండ్ వాల్ హైట్ 6 feet అంటే ఎవడు కనపడ్డా సరదా ఉండాలి. 6 feet అంటే మనకి 2 meter down, 2 meter plus, so 1.5 meter ఇద్దాం ఇది. సో మూవ్ కమాండ్ ఇస్తుంది. సో మూవ్ కమాండ్. ఓకే నా స్టేర్ కేస్ చూద్దాం. స్టేర్ కేస్ మామూలుగా ఒక రైజర్ విడ్త్ ఎంత ఉంటుంది అన్న? విడ్త్ హైట్ ఎంత ఉంటుంది? ఒక రైజర్ స్టెప్ ఎంత ఉంటుంది? ఒక విడ్త్ విత్ ఇది ఎంత ఉంటుంది? ఫీట్ ఇది ఫీట్ ఉంటుంది. ఇది వచ్చేసి 3 feet ఎంత ఉంటుందమ్మా? అన్నీ ఆయన చెప్తుండే. ఆయన మొగ నా మొగ చెప్తాను. నేను అడిగేటప్పుడు నన్ను, చెప్పేటప్పుడు ఆయన చెప్తాను. అంటే ఆయన చెప్పిన కరెక్టే. 3 feet అమ్మా. లేదా ఎక్కేటప్పుడు ఇట్లా 3 feet 3 ఏమో ఉంటుంది, కొన్ని గుర్తు ఉంటాయి. అయితే మినిమంగా మ్యాక్సిమం స్టాండర్డ్గా మనం 3 feet ఉంటుంది. ప్లేస్ తక్కువ ఉంటే మనం నెగస్ట్ చేసుకుంటాం, అది వేరే విషయం. 3 feet. ఇది వచ్చేసి 1 feet అన్నమాట. ఒక అడుగు వేస్తాం కదా, 1 feet. సో బాగా నచ్చింది. మరి రైజర్ హైట్ ఎంత ఉంటుంది అంట? అదే స్టెప్ హైట్. రైజర్ హైట్ అనేది ఎట్లా చేస్తామంటే క్యాలిక్యులేషన్ అన్నమాట. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ బై నెంబర్ ఆఫ్ ద స్టెప్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన 3 meter హైట్ ఉంది. 3 meter హైట్ బై మనం 20 steps అనుకున్నాము. బై 20 వేస్తే వచ్చేది రైజర్ హైట్ అనమాట. ఓకేనా? 3 by 20 0.15 మీటర్స్లో. ఒకవేళ మనం ఫీట్స్లో అనుకున్నాం, ఎన్ని ఫీట్స్ ఉంటుందమ్మా? 10 feet. 10 feet by 20 అంటే హాఫ్ ఫీట్ హైట్ ఉంటుంది. సో 0.1 ఏమో మన 0.15 ఏమో మీటర్స్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? ఓకే, సో డన్. సో ఇది మనం చెప్పాలంటే ఏం చేద్దాం? షిఫ్ట్ హోల్ చేద్దాం అదే. ఓకే, సో ఇప్పుడు ఆర్ఈసీ కమాండ్ తీసుకున్నాం అన్నమాట. ఆర్ఈసీ కమాండ్ తీసుకొని 1 meter ట్యాబ్ 0.3 ఏదైనా పాయింట్ గుర్తుందా మీకు? 0.3 ఇచ్చినాం. సో రైజర్ హైట్ ఎంత ఇద్దాము? ఎక్స్ట్రూడ్ తీసుకున్నాం. ఎక్స్ట్రూడ్ తీసుకొని విల్ గివ్ ద హైట్ ఎంత ఇద్దాం? 0.15. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కాపీ చేసుకుందాం. సో కాపీ పికింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. పిక్ పాయింట్, డ్రాప్ పాయింట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ పిక్ చేస్తాం. 2 3 4 5 6 7 8 9 10. సో తర్వాత ఇక్కడ పెట్టేసాను ల్యాండింగ్ ఇది. ఓకేనా? సో మరి రివర్స్ కదా, ఇప్పుడు తిప్పుకోండి, షిఫ్ట్ పడుకొని తిప్పుకోండి. సో బాబు, సో పిక్ దిస్ పాయింట్. సో దాని తర్వాత మళ్ళీ రివర్స్ పోదాం, పైకి ఎక్కాలి కదా. Four, 5 6 7
కదా. సో ఇప్పుడు మనము టాప్ వ్యూలోకి వెళ్దాం. టాప్ వ్యూలోకి వెళ్తే దీన్ని గ్రూప్ చేయండి అమ్మా. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా చేద్దాం. సో గ్రూప్ చేయండి. జీ ఫర్ గ్రూప్. జీ ఫర్ గ్రూప్ అంటే ఎందుకు ఇండివిజువల్ సెలెక్ట్ అవుతున్నాయి కదా ఎట్లా పడుతుంది. సో షిఫ్ట్ హోల్డ్ చేసి తీసుకుంటే ఇప్పుడు దీని ఏం చేద్దాము, దీనికి ఇక్కడ అటాచ్ చేద్దాం. ఫర్ దట్ ఐ గో ఫర్ రొటేట్. రొటేట్ అనేసి ఇక్కడ క్లిక్ చేసుకొని సో -90 ఇలా వచ్చేసి మూవ్ కమాండ్ తీసుకుందాం. మూవ్ కమాండ్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఒక పాయింట్ క్లిక్ చేసుకున్నాం. పాయింట్ క్లిక్ చేసుకొని సో ఎక్కడ ఒక ఫోటో ఇచ్చేద్దాం. ఇదేనమ్మా ఇది చాలు. ఇదే 3 days నాకు డిఫెక్ట్ లేదు. అట్లా ఉండదుగా అర్థం అది.